నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. తెలంగాణ ప్రజలారా మా ఛానల్ పై ఒక లైక్ షేర్ చేయండి. మరి ఈరోజు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, తోటకూరు అజయ్ బోడుప్పల్ కాన్స్టిట్యూన్సీలో మరి బోడుప్పల్ మున్సిపాలిటీ తన మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. ముందుగా ఆయనకు కంగ్రాచులేషన్. మరి ఎట్లాంటి యూత్ వాళ్ళు ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఎందుకంటే అభివృద్ధి కానీ డెవలప్ కానీ మనకు ఎక్కువ అవడానికి అవకాశాలు ఉంటాయి. గతంలో చూసుకున్నది వేరు, మరి ఇప్పుడు ఈ 6 months ఉంది కాబట్టి మరి మిగతా వాళ్ళు కూడా వీళ్ళందరూ మన బోడుప్పల్ నుండి కొంతమంది ఇలా సిరాల నరసింహ మనం కొంతమంది నాయకుల గురించి మాట్లాడుకుందాం ప్రజలారు. ఈ రోజు అంటే ఎంబడే పార్టీ చేంజ్ అవుడు, జెండలు అంటే వీళ్ళు ఎంబడే అంటే మామూలుగా కండవాలు చేంజ్ చేసుకున్నాడు, ఏ పవర్ ఉంటే ఆ పవర్కి వెళ్ళిపోవడు. అంటే బోడుప్పల్ కాకుండా మిగతా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ మామూలు ఒక కార్పొరేటర్ కానీ ఇట్లాంటి వాళ్ళు టక్కడక్క చేంజ్ అయిపోతున్నారు. ఒక్కసారి మనం ఒక్క క్యాండిడేట్ మాట్లాడదాం. ఓకే, సిరాల నరసింహ గతంలో అంటే ఇది ప్రజలు అనుకుంటారు, ఆయన గురించి అనుకుంటారు. మేము కావాలని సృష్టించింది కాదు ప్రజలారా, తన గురించి కొంతమంది అంటారు. అంటే ఆయన గురించి కాదు, ఇప్పటి వరకు ఎంతమంది అయితే కాంగ్రెస్కి వెళ్ళిపోయారో, బోడుప్పల్లు మున్సిపల్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి కాంగ్రెస్కి ఎంతమంది చేరిరో, ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ వాళ్ళ 1వ నంబర్ కానీ 2వ నంబర్ కానీ 3వ నంబర్ కానీ 11వ నంబర్ కానీ లేకపోతే 20వ నంబర్, ఎవరి కాన్స్టిట్యూన్సీ ఎవరి వార్డు వాళ్ళు అంటే వాళ్ళ ప్రజలు వాళ్ళ ఏరియా మామూలుగా వాళ్ళని నమ్మి ఓట్లేసిన వాళ్ళు ఓటర్స్ కానీ లేకపోతే వాళ్ళ కాలనీ సెక్రటరీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళు అనుకున్న ఏమనుకుంటున్నారు. ఇప్పుడు మామూలుగా సిరాల నరసింహ గురించి మాట్లాడదాం మనము. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉండే, మరి తర్వాత ఒక్కొక్కరు అందరూ మొత్తం కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరు అయ్యా అంటే బోడుప్పల్ల చక్రపాణి గౌడు, లేకపోతే మన శ్యామల బుచ్చిరెడ్డి, మంద సంజీవ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రవి గౌడు, మిగతా నాయకులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఒక 5-6 మెంబర్స్ ఉన్నారు. అంటే నేను అడుగుతున్నా ప్రజలారా ఒక మాట అడుగుతున్నా. నేను ఏమంటున్నా అంటే ఒకటే విషయం నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో మీరు పోటీ చేసినప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలో ఎట్లుండే, మీ కాలనీలో ఎట్లుండే, ఎంత అభిమానంగా ఉండే, అవన్నీ మీరు శుభ్రంగా చేసి సీసీ రోడ్లు వేసి అందంగా చేసి సెడి చేసి ₹1 సంపాదించుకొని సడన్గా మీరు ఒక పార్టీకి జంప్ అయిపోతే మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఎంత బాధపడతారో తెలుసా మీకు? ఇది బయట అనుకుంటారు. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, అరే మేము ఇంత కష్టపడి గెలిపిస్తే ఇంత సడన్గా జంప్ అవుడేంది, ఒక మాట మాకని చెప్పులేరు వీళ్ళే అనుకొని వీళ్ళే మీటింగ్లు పెట్టుకొని వీళ్ళే ఓటర్లో అటు ఊర్లో పోయి టక్క కండలు చేంజ్ చేసుకొని మరి మేము నమ్ముకున్న మీ కాలనీ వాళ్ళు ఏమనుకోవాలి, మీ ఆడబిడ్డలు ఏమనుకోవాలి, నమ్ముకున్న అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళు ఏమనుకోవాలి? ఒక్క మాట ఆడదాం, మీటింగ్ పెట్టి వాళ్ళ ఆధారాలు వేసుకోవాలి. వెళ్ళొద్దని కాదు, ఇదంతా వాళ్ళు అనుకుంటారు. మేము కావాలని సృష్టించి మాట్లాడేది కాదు ప్రజలారా. ఇది ఏ నాయకుడు కానీ చెప్పేది ఏంటంటే, ఒక పార్టీకి ఒక పార్టీ పోతున్నామంటే మన నమ్ముకున్న జనాలు ఉంటారు, మన నమ్ముకున్న నాయకులు ఉంటారు, మన నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు. మరి వాళ్ళని కూడా మీరు ఒక్కరే పోతురుగా, మరి వాళ్ళని కూడా ఒప్పితే వాళ్ళని కూడా మేము కూడా 10 మంది వస్తారు కదా. ఇప్పుడు ఇదంతా మేము చెప్పుడు కాదు, మీ గురించి ఇదే బోడుప్పల్లో మీ గురించి మీరు చాలా మంది నాయకులు వెళ్ళిపోయారు, కార్పొరేట్ వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి ప్రతి ఏరియాలో అనుకుంటారు మీ గురించి. అది మాకు వచ్చిన సమాచారం, మాతో అన్నారు కూడా. ఏందన్నా సడన్గా వెళ్ళిపోతున్నారు, అసలు మాకు చెప్పక కూడా. అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో మనం ఉండాలి, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్లో మనం తానంటే తందాన అనాలి. ఇది జరిగే పరిస్థితి వ్యవస్థ. ఇట్లా ఉన్న రోజు సంపాదించుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు అల్ల పోతున్నాం, అల్ల సంపాదించుకుంటాం, అయిపోతుంది. ఆ దుకాణం అయిపోయినా ఇంకో గవర్నమెంట్, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుందో మరి బీజేపీ వస్తుందో, నెక్స్ట్ 5 ఏళ్ళు అయితే ఉందాం, నెక్స్ట్ 5 ఏళ్ళు ఏది ఉంటే అలాగే జంప్ అయిదాం.
ప్రజలను నేను ఒక్కడే చెప్తున్నా, ఒక్కసారి మనం ఒక అలాగూ పోవాలనుకుంటే, ఒక పార్టీలో పోవాలనుకుంటే ఫస్ట్ మనం నమ్మిన ప్రజలు మొదలైతే మనకు ఓట్లే గెలిపించరు, ఫస్ట్ వాళ్ళని అడిగి అయ్యా నేను ఇలా పోతున్నా, ఇది విషయము, నేను మిమ్మల్ని మోసం చేయ, నేను ఈ పార్టీలో పోతున్నా, మీ అందరినీ నేను మళ్ళా ఇంతకుముందు ఎలా నడిపించినామో వ్యవస్థ అలా నడిపిస్తామని నమ్మి వాళ్ళని ఒప్పించి అలా నమ్మకం పెట్టి అలా పోవాలి. మీ ఇష్టం ఉన్నట్టు సడన్ గా జంప్ అవుడు, మీ గురించి వాళ్ళకి అక్కలేక మింగలేక వాళ్ళు బాధపడు, ఈ రకంగా జరుగుతుంది ప్రజలరా. అంటే నాయకులు మీరు ఎవరు బాధపడదు, ఎందుకు చెప్తున్నా అంటే మీరు సడన్ గానే జంప్ అయిపోతున్నారు. జంప్ అయిపోయి మిమ్మల్ని నమ్ముకున్న నాయకులు ఎవరైతే కాలేజీలు ఉంటారు చాలా మంది, వాళ్ళు మీరు చాలా కష్టపడి గెలిపించుంటారు. మీరు డబ్బులు ఖర్చు పెట్టినా, మీరు ఏం చేయించినా ఏం చేసినా కానీ మీ నమ్మకంతో అరే అన్న ఉన్నాడు అని వాళ్ళు మీ ప్రేమతో గెలిపిస్తారు. సడన్ గానే మీరు జంప్ అయ్యే వరకు వాళ్ళు కొంచెం బాధపడుతున్న సమాచారం అందడం జరిగింది ప్రజలారా. ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే దాదాపు ఓకే ఇదంతా అయిపోయింది, ఇంకో 3 రూపాయలు, ఇంకో 2, ఇంకో 4, 5 అయితే అయిపోతుంది వాళ్ళు కూడా. మరి తోటకూర అజయ్ మాత్రము బోడుపల్లి మున్సిపాలిటీ కాన్స్టిట్యూన్స్ లో మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ బ్రదర్. మరి మీ ఎట్లా ఉంటారు, యూత్ వాళ్ళు ఉండాలి, చదువుకున్న వాళ్ళు ఉండాలి, ఎడ్యుకేషన్ ఉంది మీ దగ్గర, టాకింగ్ పవర్ ఉంది. మరి మీ ఎట్లా ఉంటారు ఉంటేనే కొంచెం అంతా బోడుపల్లి కాన్సెప్ట్ డెవలప్ అయితే. అన్యాయం అక్కడ కట్టాలు అయితే ఎక్కువైపోతున్నాయి ఈ బోడుపల్లిలో, దానిపైన సరైన చర్యలు తీసుకోవాలి. అసలు అడ్డుపడ్డ లేకుండా అయిపోతుంది బ్రదర్, మీరు దానిపైన సరైన ఎక్కువ చర్యలు తీసుకోవాలి. మరి మీ ద్వారానన్నా బోడుపల్లిలో ఈ ఎకరం కట్టడాలు చేంజ్ కావాలి. థ్యాంక్ యూ. మా ఛానల్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి.